Welcome to my all-in-one channel. Please like, subscribe, and click on bell icon for further notifications. మ్యాథమెటిక్స్ ఎవరికైనా సరే ఇంకా వీక్ సబ్జెక్ట్ అనిపించినా ఏమైనా డౌట్ ఉన్నా సరే పాస్ అవ్వగలం లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళకి నేను లాస్ట్ వీడియోలో ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు మనకి ఎవ్రీ సబ్జెక్ట్కి 3 మోడల్ పేపర్స్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ 3 మోడల్ పేపర్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఎవ్రీ సబ్జెక్టు 70+ మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఈ 3 మోడల్ పేపర్స్ యొక్క ఆన్సర్స్ ఈరోజు మ్యాథ్స్ సంబంధించి నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఈ 3 మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా 75 మార్క్స్ ఈజీగా మీకు వస్తాయి. సో మోడల్ పేపర్ 1 వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది మోడల్ పేపర్ 1 వచ్చేసి 1 మార్క్స్. 1 మార్క్స్ మనకి 12 ఇస్తారు. 12 1 12 మార్క్స్ మనకి. ఓకే, 2 మార్క్స్ వచ్చేసి మనకి 8 ఇస్తారు. సో 8 2 16 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసి 8 ఇస్తారు. 4 8 32 మార్క్స్. 8 మార్క్స్ వచ్చేసి మనకి 10 ఇస్తారు ఆప్షన్స్తో కలిపి. అందులో మనం 5 అటెంప్ట్ చేయాలి. 5 8 40 మార్క్స్. మీరు ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మోడల్ పేపర్ 1 యొక్క ఆన్సర్స్ చూద్దాం. ఓకే, ఇది మోడల్ పేపర్ 1 యొక్క ఆన్సర్స్. ఇవి 1 మార్క్స్. ఓకే, 12 ఇస్తే 12 మనం వేయడం చేయాలి. 12 1 మార్క్స్. 2 మార్క్స్ వచ్చేసి మనకి 8 ఇస్తారు. 2 8 16 మార్క్స్. ఇవి ఆన్సర్స్. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. వీటి లాస్టేజ్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఈజీగా ఇస్తాను. ఓకే, మీరు లాస్టేజ్గా ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు సరిపోతుంది. మ్యాథ్స్ వచ్చేసి మీరు 8 మార్క్స్ సంబంధించి ఆప్షన్ ఏ మాత్రమే చేసుకోండి. రియల్ నెంబర్స్ అండ్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, గ్రాఫ్స్. సో ఇవి మీరు చేసుకుంటే సరిపోతుంది. గ్రాఫ్స్లో టూ గ్రాఫ్స్ ఇస్తారు. ఈక్వేషన్ బేస్డ్ గ్రాఫ్ ఒకటి, డేటా బేస్డ్ గ్రాఫ్ ఒకటి. సో ఇందులో డేటా బేస్డ్ గ్రాఫ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మోడల్ పేపర్ 2 చూద్దాం. మోడల్ పేపర్ 2లో మొత్తం మనకి సేమ్ 1 మార్క్స్ 12 ఇస్తారు. 12 అటెంప్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్. 2 మార్క్స్ వచ్చేసి మనకి 8 ఇస్తారు. 8 2 6 8 2 16 మార్క్స్. 8 అటెంప్ట్ చేయాలి. ఇందులో ఈజీగా 5 ఉంటాయి. 5 2 సెలెక్ట్ చేసుకుంటే యావరేజ్ స్టూడెంట్స్ బెటర్. 4 మార్క్స్ కూడా 8 ఇస్తారు. 8 4 32 మార్క్స్. ఇందులో యావరేజ్ స్టూడెంట్స్ అట్లీస్ట్ 5 సెలెక్ట్ చేసుకోండి ఈజీవి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. 5 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. 5 చాప్టర్స్ ఏవో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, చెక్ చేయండి. ఇప్పుడు మోడల్ పేపర్ 2 యొక్క ఆన్సర్స్ చూద్దాం. ఈ మోడల్ పేపర్ 2 యొక్క ఆన్సర్స్. ఓకే, మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ పెడితే నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, వీడియోలో నా నెంబర్ మెన్షన్ చేశాను, చూసుకోండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఏవే చేయాలి, ఎలా చేయాలని. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి యావరేజ్ స్టూడెంట్స్కి అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ట్రైసెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ట్రైసెక్షన్ 2 సమ్స్ ఉంటాయి. ఆ 2 మీరు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ వచ్చేసి మీరు ట్రైసెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టాటిస్టిక్స్ వచ్చేసి స్టెప్ డివియేషన్ చేసుకుంటే బెటర్. మరి అసలు ఏం చేయలేము అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మోడల్ పేపర్ 3 చూద్దాం. ఇది మోడల్ పేపర్ 3. ఓకే, ఈ 3 కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినవి. సో ఈ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన మనం అలా చేసుకున్న మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఈజీగా 70+ మార్క్సే వస్తాయి. వీటిలోంచి రిపీట్ అవుతాయి. 8 4 అయితే యాస్టేజ్ ఇవే రిపీట్ అవుతాయండి. మనకి 2 1 ఈ మోడల్లో ఇస్తాడు. ఓకే, సో 4 ఈజీగా అయితే 5 చాప్టర్స్ ఉంటాయి. 8 5 ఈజీ 8s ఉంటాయి. అవి యాస్టీజ్గా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగా పాస్ అయిపోవచ్చు. చాలామంది పాస్ అవ్వగలమా లేదా మ్యాథ్స్ అనే డౌట్ ఉంటుంది చాలామందికి. సో మీరు ఇది చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మోడల్ పేపర్ 3 ఇది. వీటి యొక్క ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. మీకు ఎవరికైనా సరే వీటి పీడిఎఫ్ కావాలనుకుంటే ఇది నా నెంబరు. ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే నేను పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్స్తో పాటు ఆన్సర్స్ కూడా మీకు పీడిఎఫ్ పెడతాను.
ఓకే, ఇది మోడల్ పేపర్ 3 యొక్క ఆన్సర్. ఓకే, 2 మార్క్స్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ రెండు గ్యారెంటీగా వస్తాయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి గ్యారెంటీ వస్తుంది. ఓకే, 90% కేసెస్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ నేర్చుకోండి. నెక్స్ట్ ట్రయాంగిల్స్ నుంచి వచ్చేసి మనకి సైడ్ యాంగిల్ సైడు, నెక్స్ట్ సైడు, నెక్స్ట్ థీరమ్స్. ఈ థీరమ్స్ మనకి 4 మెన్షన్ చేశారు. ఓకే, ఆ 4 మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం కూడా చదువుకోవాలండి. థేల్స్ థీరం ఆ 2 మార్క్స్కి వస్తాయి. ఓకే, 8లో వచ్చేసి ప్రాబబిలిటీ, రియల్ నెంబర్స్, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీరు చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.